నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భారీ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ 44 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి లోకేష్ కి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ ఈ రోజు పసుపు పండుగను తలపించింది. అశేష జనవాహిని మధ్య టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నారా లోకేష్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ తో పాటు కొత్తగా ఎన్నికైన 252 మంది కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీలో నూతన ఉత్సాహం నింపిన లోకేష్ కు ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించడంతో కేడర్ లో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని విషయాల్లో నేను పల్లా గారు ఒప్పుకోపోవచ్చు, ఇద్దరం కూర్చుంటాం. నేనన్నా పల్లాన్ని కన్విన్స్ చేస్తాను, పల్లన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను రూప్ బయటికి వస్తాం జరుగుతుంది. ఇట్లా ఎవరితోనా సమస్య ఉంటే భోజనం పెట్టండి, వాళ్ళని ఇంటికి పిలిపించండి, కూర్చోబెట్టి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మన జాతీయ అధ్యక్షుల వారే ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తుంటే మనం కనీసం 1 గంట ఆయనకన్నా ఎక్కువ పనిచేయాలి కదా, కనీసం 1 గంట ఎక్కువ పనిచేయాలి. పవిత్రమైన దేవాలయం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, బీజేపీ మినహా భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. మనందరం పనిచేసడానికి ప్లేస్ ఉంది. సెంట్రల్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, స్టేట్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, ట్రైనింగ్ గ్రీవెన్సెస్ అందరికి సెపరేట్గా ఒక బిల్డింగే ఉంది. 365 రోజుల్లో 300 రోజులు ట్రైనింగ్ ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికీ సుమారుగా 8,000 మందికి ఇక్కడ ట్రైనింగ్ చేసాం. గ్రామ పార్టీ స్థాయి వరకు తప్పనిసరిగా ఇక్కడికే పిలుస్తాం, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మీరు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇది ప్రారంభం మాత్రమే. కంపల్సరీ 2 రోజులు మీరు ఇక్కడ ఉండాలి. 2 రోజులు ఉంటుంది ట్రైనింగ్, నాకు ఉంటుంది ఆ ట్రైనింగ్. సామాన్య కార్యకర్త ఎక్కడ పడుకున్నారో అక్కడనే మనం పడుకుంటున్నాం, అక్కడనే మనం అందరం స్నానం చేస్తున్నాం. కార్యకర్తలను ఎట్లా చూసుకుంటున్నాం అదేవిధంగా పార్టీ కూడా మనం చూసుకుంటుంది. ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించాలని ఈ సభాముఖం కోరుకుంటూ, ఇంత చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరందరూ. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఆ కుర్చీలో నేను కూర్చోగలుగుతున్నానంటే దానికి కారణం వేదిక ముందున్న నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు. మీ త్యాగాలతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాతో నడిచారు కనుకనే యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. నా వెనక్కి ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా మీ అందరి దగ్గర నా నంబర్ ఉంది. తిట్టేది నన్నే, పొగిడేది నన్నే, 2 సమానంగా నేను స్వీకరిస్తున్నాను. మీరు ఇస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్ని నేను సీరియస్గా తీసుకుంటున్నా. గౌరవ అధ్యక్షులతో చర్చిస్తున్నారు. వైసీపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు కూడా కుట్రలు మానుకోవడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విపక్షంపై పదునైన విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి అంటే అస్సలు గిట్టదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని, ఆయన ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు భారీగా తరలి వస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల తీరుపై చంద్రబాబు సెటైర్లు వేస్తూ వారికి సిసిడి అనే వ్యాధి సోకిందని ఎద్దేవా చేశారు. ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు,
డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు. బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ. కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు. గొడ్డలతో తలంతా ఇచ్చేస్తే మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు. బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెడపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు. ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు. పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారు నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారు నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే ఏపీలో 10th క్లాస్ విద్యార్థులు ఉత్కంఠకు తెరపడనుంది. 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కీలక అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈసారి ఫలితాల కోసం వినూత్న మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల రిజల్ట్స్ bsc.ap.government.in వెబ్సైట్ తో పాటుగా సరికొత్త సాంకేతికతను వినియోగించుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు కేవలం హాయ్ అనే సందేశం పంపి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన లిప్ యాప్ ద్వారా కూడా రిజల్ట్ పొందే అవకాశం ఉంది. ఇక పాఠశాల వారీగా మార్కుల మెమోల కోసం హెడ్ మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా విద్యాశాఖ కల్పించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఈ డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా సమితి నాయకులు డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకి క్వింటాకు 2400 రూపాయలకు మద్దతు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురు ఆందోళన చేశారు. సీఎం మరియు వ్యవసాయ శాఖ మంత్రికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు మొక్కజొన్న రైతులు సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు మెమోరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మొక్కజొన్నలను క్వింటాకు 2400 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. మన రాష్ట్రంలో మొక్కజొన్న పంటను 12,50,000 మంది రైతులకు పైగా సాగు చేశారని తెలిపారు. ఎకరానికి పెట్టుబడి 45 నుండి 55,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కౌలు రేట్లు కూడా ఆయా ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత సంవత్సరం 1,89,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతాంగం పండించారు. ఈ సంవత్సరం 4,99,621 హెక్టార్లలో మొక్కజొన్న పంట రైతాంగం పండించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వైపు ఈ సంవత్సరం మళ్ళితే ప్రభుత్వాల దగ్గర గణాంకాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ పట్టించుకోనటువంటి పరిస్థితి. దాదాపు నెల రోజుల క్రితం మార్చి 26వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి లెటర్ వ్రాశారు. మా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వేశారు, ఈ పంటని కొనుగోలు చేసేటువంటి అవకాశం మాకు లేదు, కాబట్టి 100% మీరు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మెదలకుండా ఉండి నిన్న సోమవారం అంటే 27వ తేదీన మళ్ళీ మరొక లెటరు ముఖ్యమంత్రి గారు రాశారు. అంటే ఇది రైతాంగాన్ని మభ్యపెట్టడానికా? ఎవరి కోసం ఈ లెటర్లు రాస్తున్నారు? నెల రోజుల తర్వాత మరొక లెటర్ రాసి మా పని అయిపోయిందనే వ్యవహారం చేయడం సరైంది కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కజొన్న ఎంత పండింది వివరాలన్నీ కూడా మీ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నాయి. కానీ ఇది పట్టించుకోకుండా మరో పక్క మన పక్కన ఉండేటువంటి కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా కూటమి సర్కారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో సైతం మరి అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతాంగాన్ని మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు. మార్క్ఫెడ్ వారిని అడిగితే ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, కేంద్రం నుంచి సమాధానం ఇంకా రాలేదు అని మాటలు చెప్పేటువంటి పని చేస్తున్నారు. అందువల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతు నలిగిపోతున్నాడు. తెలంగాణ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాలలో 2400 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. కేంద్రానికి ఉత్తరాలు రాయటంతో కాలం గడిపేస్తుంది. మొక్కజొన్న పంట విస్తీర్ణం గతం కన్నా పెరిగింది. దాదాపు 12.5 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేశారు. మొక్కజొన్నని కార్పొరేట్ హోటళ్లలో, హై క్లాస్ హోటల్లో సూపు దగ్గర నుండి, హార్లిక్స్, బోర్నవిటా దగ్గర నుండి, అనేక బిస్కెట్స్ దగ్గర నుండి, కోళ్ళ మేత దగ్గర నుండి ఎంతో విలువైన ఆహారంగా ఇవాళ అభివృద్ధి చెందిన మొక్కజొన్న రైతు ఈ రకంగా నష్టపడే పరిస్థితి రావటం అనేది చాలా విచారకరము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన రైతులకు న్యాయం చేయాలి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. అనేక వేల కోట్లు సంక్షేమ పథకాల్లో ఉచితంగా ఇస్తున్నారు. అవన్నీ తప్పు కాదు, కానీ మరి రైతుకు వచ్చేటప్పటికి డబ్బులు లేవని ఆపసోపాలు పడి కేంద్రానికి లేఖలు రాస్తూ రైతులకి హాని చేయటం ఏమాత్రం క్షంతవ్యం కాదని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ ప్రజలు మౌలిక వసతుల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వెల్లడించారు. 2వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ నుంచి సుజుకి షోరూం వరకు 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ అవుట్ఫాల్ డ్రైన్ కు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతీలాల్ నగర్ నుంచి వచ్చే మురుగునీరు ఈ డ్రైన్ ద్వారా బయటకు పంపడం జరుగుతుందన్నారు. ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం నెలన్నరలోనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈ రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి నారా లోకేష్ కు పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి ఇతర నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పుట్టా దుర్గా ప్రసాద్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధిని వేగవంతం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కోసం ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నెహ్రూ నగర్ ప్రాంతం నుంచేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని కంటిన్యూషన్గా ఒక పక్కన మణిపురం బ్రిడ్జ్ దగ్గర నుండి సుజుకి హోండా షోరూమ్, మన మారుతి షోరూమ్ వరకు ఒక డ్రైన్ని ఏర్పాటు చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైల్వేస్ వాళ్ళు మణిపురం బ్రిడ్జ్ మన నెహ్రూ నగర్ గేట్ దగ్గర నుండి మోతీలాల్ నగర్ వైపుగా రామిరెడ్డి తోట మీద నుంచి ఆ డ్రైన్ వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా గతంలో 10 సంవత్సరాల పాటు పట్టించుకున్నటువంటి ప్రధాన మౌలిక వసతుల కల్పన ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో నెరవేర్చుతూ ఉన్నాం. ప్రజలకి కేవలం వాళ్ళ వీధుల్లో ఉండేటువంటి డ్రైన్లే కాకుండా నగరంలో నుంచి వెళ్ళేటువంటి ప్రధాన ట్రైన్లన్నీ కూడా నిర్మించడానికి ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా
2 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లతో పాటు రోడ్లు అలాగే మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటే 1 నెల 15 రోజుల్లో ఈ డ్రైన్ కూడా నిర్మించడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఆలస్యమైనా కూడా తప్పకుండా వాటిని వెంటనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులతో పాటు నిత్య అవసరాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కూడా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అలాగే జాతీయ కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. దీంట్లో అనేక మంది నగర ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవం అలాగే ముఖ్యంగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 44 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాహితం కోసం ప్రజాక్షేత్రంలో ఉంటూ పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ, 1 కోటి మంది సభ్యత్వాలతో కార్యకర్త అధినేత అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరిమణి గల్లా మాధవి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరపున. ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడినా నిర్వహించిన వారిపైన చట్టపరమైన చర్య తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ 1వ లైన్లోని వెంకటేశ్వర స్ట్రీట్ అండ్ స్నాక్స్ వద్ద క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడం జరిగిందని తెలిపారు. వెంటనే నగరంపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు స్పందించి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 9 మంది యువకులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. వారి వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లు, 1,10,000 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. స్నాక్ షాప్ దగ్గర రేడ్ చేయడం జరిగింది. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్ తో 9 మెంబర్స్ ని అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,10,000 క్యాష్, అదేవిధంగా 7 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు 4 వెబ్సైట్స్లో 4 అప్లికేషన్స్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. apbook.in, luckykismat.com, gullybets.in, vlbook.in. ఈ 4 అప్లికేషన్స్లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మ్యాచెస్ మీద వాళ్ళు బెట్ చేసుకొని ఎవరు ఎన్ని రన్లు కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు బెట్టింగ్ చేసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళని 9 మెంబర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి, అదేవిధంగా ఆఫ్లైన్ బెట్టింగ్కి చాలా ఎక్కువ మంది పాల్పడుతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ చేస్తే ఓన్లీ ఎవరైతే చేపిస్తున్నారో, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ తప్ప, ఎవరైతే బెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొద్దు. చాలామంది ఈ చిన్న చిన్న బెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 200, 1000, 2000 నుంచి స్టార్ట్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి పెద్ద పెద్ద బెట్స్కి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కొన్ని చోట్ల లోన్స్ తీసుకొని డబ్బు అడిగి ఇంట్రెస్ట్ మీద తీసుకొని కూడా కొంతమంది అడిక్ట్ అయినాక పెడుతున్నారు. దాంతో మొత్తం కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చట్టపరమైన నేరము. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పోర్ట్ లాగానే మనం
మసాలా దినుసుల తయారీ మరియు సరఫరా రంగంలో సరికొత్త నాణ్యత ప్రమాణాలతో జవ్వాజీ స్వాగత్ బ్రాండ్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్వచ్ఛమైన రుచి, నిజాయితీతో కూడిన నాణ్యత అనే నినాదంతో ప్రీమియం క్వాలిటీ ఎర్ర మిరప పొడి మరియు ఇతర మసాలా ఉత్పత్తులను ఈ సంస్థ పరిచయం చేస్తుంది. ఈ బ్రాండ్ మరియు ఉత్పత్తుల ఆవిష్కరణ వేడుక ఏప్రిల్ 29, 2026 బుధవారం ఉదయం 11:22 నిమిషాలకు వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గ్రంథి వెంకట సత్యలక్ష్మి కాంతారావు మరియు ట్రాన్స్ మీడియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గోపిశెట్టి మొహర్ బాబా దర్శకత్వంలో ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. సంస్థ యొక్క నూతన ప్రాంగణాన్ని జవ్వాజీ గోపాలకృష్ణమూర్తి, జవ్వాజీ వెంకట రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రారంభించగా జవ్వాజీ బ్రదర్స్ బ్రాండ్ ఆవిష్కరణలు చేశారు. ఉత్పత్తుల విడుదల కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ మీడియా గ్రూప్ డైరెక్టర్లు కంతేటి శ్రీధర్ మరియు కంతేటి సంధ్యారాణి మొదటి ఉత్పత్తులను విడుదల చేశారు. ఆధునిక కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా నిర్వహించిన వర్చువల్ లాంచ్ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ నిట్ ఐఐటి అకాడమీ చైర్మన్ సాదినేని నరేంద్ర పాల్గొన్నారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రిమిసెస్కి విచ్చేసి మా బ్రాండ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసిన శ్రీమాన్ గ్రంథి కాంతారావు గారికి, క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సార్ వారి చేత మా కంపెనీ మిషన్స్ ఆపరేషన్లోకి లైవ్లోకి తీసుకొని వచ్చాము. అలానే మా ప్రీమియం ప్రోడక్ట్ గుంటూరు చిల్లీ పౌడర్ సార్ వారి చేత, గ్రంథి కాంతారావు గారి చేత లాంచ్ చేయించామండి. అలానే ట్రాన్స్ మీడియా గ్రూప్ ఎండి గారు, గోపిశెట్టి మెహర్ బాబు గారు, శ్రీధర్ గారు, సంధ్యారాణి మేడం గారి చేతుల మీదుగా మన ఈ ఇంకొక ప్రోడక్ట్ అండి ఊరగాయ కారం, జవ్వాజీ స్వాగత్ బ్రాండ్ వారి ఊరగాయ కారం కూడా లాంచ్ చేశామండి. సో ఈరోజు ఈ లాంచింగ్ అంతా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రిన్సెస్ అంకిరెడ్డిపాలెం, నల్లపాడు రోడ్లో అంకిరెడ్డిపాలెం విలేజ్ ఎంట్రన్స్లో ఉందండి. సో ఆ ప్రిన్సెస్లో ఈరోజు ఈ ఈవెంట్ అంతా జరిగింది, ఇనాగ్రేషన్ బ్రాండ్ లాంచింగ్ అంతా. సో ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మా నమస్కారం అండి. మా బ్రాండ్ లాంచింగ్ సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పని ఆశిస్తున్నాము. మన జవ్వాజీ స్వాగత్ ప్రోడక్ట్ బ్రాండ్స్ మార్కెట్లో దొరికే బ్రాండ్లకి మా బ్రాండ్కి కంపేర్ చేసి చూడండి, వాడి చూడండి, మీకే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇన్ కేస్ మా ప్రోడక్ట్ వాడి మీరు కనుక సంతృప్తి చెందకపోతే మీరు కొన్న అమౌంట్ మీకు రిఫండ్ చేయబడుతుంది. మేము ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నామంటే మా ప్రోడక్ట్లో మేము వాడుతున్న మా ప్రీమియం క్వాలిటీ దాన్ని బేస్ చేసుకొని ఆ కాన్ఫిడెన్స్ తో మీకు చెప్పగలుగుతున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.